ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగాడు, వరి పొలాల నుంచి ఏ రకమైన కాలుష్యకారక వాయువు వస్తుంది. నాకు ఆశ్చర్యం వేసింది. మనకు వరి భోజనం అంటే మనకు అన్నాన్ని పెట్టే పంట. మనకు ఎక్కువ ఉమ్మడి రాష్ట్రాల్లో అతి ఎక్కువ పంట వరే ఉంటుంది. సో వరి వల్ల ఏం నష్టం జరుగుతుందని నాకు ఆశ్చర్యం వేసింది. దాని మీద నేను తెలుసుకుంటే ఆన్సర్ ఏంటంటే, వరి పొలాల నుంచి మీథేన్ వాయువు వెలువడుతుంది, మీథేన్ గ్యాస్. ఈ మీథేన్ గ్యాస్ ఏమవుతుందంటే పైకి వెళ్ళేసి ఒక బ్లాంకెట్ లాగా తయారై గ్రీన్ హౌస్ గ్యాస్ ని ఏర్పాటు చేస్తుంది. వరి పొలాల నుంచి 8% మీథేన్ వాయువు గ్లోబల్ వార్మింగ్ కు కారణమవుతుంది. ఎందుకు ఇలా జరుగుతుందంటే, వరి పొలాలలో పుష్కలంగా నీరు ఉంటుంది. ఈ నీరు ఆక్సిజన్ చేరకుండా చేరుతుంది. ఈ నీటి లోపల చిన్న చిన్న కణాలు ఉంటాయి. సో ఈ మైక్రోబ్స్ ఏం చేస్తాయంటే ఎనరోబిక్ రియాక్షన్, అంటే ఆక్సిజన్ అందకుండా చేస్తుంది వాటర్. ఆక్సిజన్ లేనప్పుడు అందులో ఉండే మన కంటికి కనిపించని చిన్న చిన్న జీవులు అవి ఆర్గానిక్ మ్యాటర్ను, అంటే మనకి ఏదైతే ఇందులో పోషకాలు ఉంటాయో దాన్ని విడగొట్టి మీథేన్ ఇస్తుంది. సో మీథేన్ వాయువు బయటకు వస్తుంది. సో మీథేన్ వాయువును మనం వాడుకోవచ్చా అంటే వాడుకోవచ్చు. ఎలా అంటే మనకు చిన్నప్పుడు గోబర్ గ్యాస్ కనిపించేది. ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో ఆవు పేడ గనక వేస్తే దానిలో ఫెర్మెంటేషన్ అయ్యి అందులోని మైక్రోబ్స్ ఏం చేస్తాయంటే దాన్ని విడగొడతాయి. అంటే అదొక రకమైన డైజెషన్ ప్రక్రియ జరిగి దాని నుంచి మీథేన్ వస్తుంది. ఆ మీథేన్ మనం వంట గ్యాస్గా వాడుకోవచ్చు. మీథేన్ మనం మిథనాల్గా మార్చితే పెట్రోల్కు కలపచ్చు. దాన్ని మనం మిథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ అంటారు. అందుకోసం ఇప్పుడు నితిన్ గడ్కరీ మోడీ గవర్నమెంట్ లో మనకు చెరుకు పిప్పి నుంచి, ఈ వ్యవసాయం నుంచి వచ్చే వ్యర్థాల నుంచి, అట్లానే మనకు మున్సిపల్ వేస్టుల నుంచి, అందుకే మనకు తడి చెత్త పొడి చెత్త అంటారు, వాటి నుంచి కూడా మనం మీథేన్ తయారు చేసుకోవచ్చు. ఆ మీథేన్ తీసుకొని దాన్ని కొన్ని ప్రక్రియల ద్వారా మిథనాల్గా మార్చి ఒక 15% వరకు ఇప్పుడు పెట్రోల్లో మిథనాల్ కలపడం వల్ల మనకు పర్యావరణానికి హాని జరగదని ఇప్పుడు అట్లానే మన నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే శిలాజ ఇంధనాలు పెట్రోల్ డీజిల్ లాంటివి లేకుండా వాటి మీద ఆధారపడకుండా ఉంటే భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది, మన యొక్క ఎన్విరాన్మెంట్ బాగుపడుతుంది. కాబట్టి మిథనాల్ ప్రొడక్షన్ మీద గవర్నమెంట్ ఎక్కువ శ్రద్ధ చూపుతుంది. 2030 వరకు భారతదేశం 500 గిగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రస్తుత ప్రభుత్వం. కాబట్టి మనం ఇట్లాంటి నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ మీద ఆధారపడాలి. మీథేన్ నిజానికి మంచి వాయువు కాదు. దాన్ని మనం మిథనాల్గా మార్చుకుంటే మన ఇంధనంలో సామర్థ్యం పెరిగి భారతదేశానికి ఉపయోగపడుతుంది.